పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఒక ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్తో పాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ వీడియో ముందుగా ఈసీ దృష్టికి రాకపోవడానికి కారణం ఏంటి? అక్కడి సీసీటీవీ ఫుటేజ్ బయటికి వెళ్ళటానికి ముందు పోలీసులకు అందకపోవటం ఎవరి వైఫల్యం? ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన డీజీపీ వెంటనే పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించారు. అలా పోలీసు వేట మొదలవటంతో పిన్నెల్లి తప్పించుకునే మార్గాలు వెతుక్కున్నారు. ఈ పరిస్థితికి దారితీసిన విషయాలు తెలియాలంటే పల్నాడు ఫ్యాక్షన్ చరిత్రలోకి వెళ్ళాలి. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలను తలదన్నే ఫ్యాక్షన్ పల్నాడు ప్రాంతానికి సొంతం. నాయకురాలు నాగమ్మ కాలం నాటి పంతాలు అక్కడ ఇప్పటికీ సాగుతూనే ఉంటాయి. కాకపోతే ఎలక్షన్స్ జరిగినప్పుడు అవి మళ్లీ పురివిప్పి నాట్యం చేస్తాయి. పిన్నెల్లి జూలకంటి కుటుంబాల మధ్య వైరమే ప్రధానంగా ఇక్కడి ఫ్యాక్షన్ రాజకీయం. 1999లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ మీద కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జరిగిన గొడవలతో సంబంధమున్నవారు లక్ష్మారెడ్డి బంధువులు. వాళ్లు దుర్గి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి వస్తుండగా ఒక లారీలో వెంబడించి వాళ్ల కార్ను ఢీకొట్టి పారిపోతున్న 7గురిని నరికి చంపారు జూలకంటి వర్గీయులు. అప్పుడు జూలకంటి దుర్గాంబ అక్కడి ఎమ్మెల్యే. ఆ తర్వాత 2004లో ఆమె కొడుకు జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తే అదే పిన్నెల్లి లక్ష్మారెడ్డి 30,000కు పైగా మెజారిటీతో ఆయనను ఓడించారు. అప్పటికే యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా జెడ్పీటీసీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. 2009లో బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి స్థానంలో రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆయన కూడా జూలకంటిని దాదాపు 10,000 తేడాతో ఓడించారు. అలా 2 సార్లు ఓడిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికలకు దూరమయ్యారు. వైఎస్ చనిపోయాక జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో 2వ విడత పిన్నెల్లి గెలిచారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో కూడా గెలవటం ద్వారా 4 వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. నిజానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందు ఎవరూ ఒకసారికి మించి ఎమ్మెల్యేగా గెలవలేదు. టీడీపీ అభ్యర్థులను మార్చినా ఫలితం కనబడలేదు. అలాంటి పరిస్థితిలో జూలకంటి బ్రహ్మారెడ్డిని ఒప్పించి బరిలో దించింది టీడీపీ. పిన్నెల్లికి సరైనోడు వచ్చాడంటూ టీడీపీ ఈసారి నానా హడావిడి చేసింది. దీంతో పగ మరింత రగిలింది. ఎక్కడికక్కడ ఎవరికి వీలున్న చోట వాళ్లు ఓట్లు వేయించుకోవటం మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఒక బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి అక్కడి ఈవీఎంను నేలకేసి కొట్టిన దృశ్యాలు కొంత ఆలస్యంగా బయటకొచ్చాయి. దాని ఆధారంగా అతని మీద కేసు పెట్టి పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అంతకుముందు జరిగిన రిగ్గింగ్ దృశ్యాలు వదిలిపెట్టి ఈ వీడియో మాత్రమే బయట పెట్టారన్నది వైసీపీ వాదన. ఏమైనా ఒక ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎం ధ్వంసం చేయటం వార్తల్లోకెక్కింది. దాని వెనుక ఉన్న ఫ్యాక్షన్ గొడవలను గుర్తు చేసుకోవలసిన అవసరం వచ్చింది.